రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రాజు రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి రాగానే ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పెద్దలు నేడు అనేక అంశాలతో రైతులను మభ్యపెడుతున్నారని, ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ చేసి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మీరు వెంటనే వెళ్ళి మరి లోన్ తెచ్చుకోండి, మేము డిసెంబర్ 9 నాడు మేము మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు తను ఏదైతే మాటలు చెప్పినాడో దాన్ని మరి గుర్తులేదా లేదా మర్చిపోయినారా తెలియదు, కానీ ఆ రోజు తప్పకుండా మరి ఇచ్చినటువంటి మాటల్ని మరి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది నమ్మబలికినటువంటి ప్రభుత్వం ఇది. మరి ఇవాళ మరి అటువంటి ఆలోచన మానేసి రైతులు ఇబ్బంది పడుతున్న ఆలోచన లేకుండా కేవలం కొద్ది మందికి మాత్రమే మరి రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా సగం మందికి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికైనా రైతుల గోస గమనించి వారి ఇబ్బందులను గమనించి ఈ ప్రభుత్వం వెంటనే ఎటువంటి ఆంక్షలు లేకుండా మరి అప్పు తీసుకున్న ప్రతి రైతు యొక్క మరి అప్పును మాఫీ చేయాల్సిందిగా మరి మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పెద్దపల్లి నియోజకవర్గ రైతులందరి తరఫున Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.